ఇప్పుడు మనం చూస్తున్నది డివైడ్ చేయకముందు ఉన్న వాల్తేర్ డివిజన్ మ్యాప్. ఈ మ్యాప్ ద్వారా మీకు నేను వాల్తేర్ డివిజన్ పరిధిలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ సైడింగ్స్ చూపిస్తాను. ఇక్కడ బ్లాక్ కలర్ లైన్స్ అన్ని మెయిన్ లైన్స్, అలాగే బ్లూ కలర్ లో ఉన్న లైన్స్ కంపెనీ సైడింగ్స్. ఇవి కేవలం కంపెనీ యూస్ కోసం మాత్రమే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు నిర్మిస్తారు. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వన్ కొత్త వలస కెరండాల్ లైన్ లో బయలుడెల్లా ఐరన్ ఓర్ సైడింగ్స్ 1 and 2. ఇక్కడ నుండే కొన్ని మిలియన్ టన్స్ ఐరన్ ఓర్ విదేశాలకి వైజాగ్ పోర్ట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సెకండ్ వన్ దమన్జోడి దగ్గర నాల్కో సైడింగ్. ఇక్కడ బాక్సైట్ ఓర్స్ ఉండడం వల్ల బాక్సైట్ ఓర్ నుండి అల్యూమినియం తయారు చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అలాగే సింగపురం రోడ్ దగ్గర జేకే పేపర్ సైడింగ్. నెక్స్ట్ ఎన్టీపీసీ సైడింగ్ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ పవర్ ని జనరేట్ చేయడం కోసం కోల్ ఇంపోర్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన స్టీల్ ని ఎక్స్పోర్ట్ చేస్తారు అదర్ ప్లేసెస్ కి. సెవెంత్ వన్ గంగవరం పోర్ట్ సైడింగ్. ఈ పోర్ట్ ద్వారా ఇండియాకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ అలాగే అదర్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్స్ గానీ చేయడానికి ఉపయోగిస్తారు రైల్వేస్ ద్వారా. ఇక్కడ చూస్తే ఎన్ఎండిసి అలాగే నాల్కో అలాగే జేకే పేపర్ సైడింగ్స్, ఈ 3 సైడింగ్స్ రాయగఢ్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ అలాగే గంగవరం పోర్ట్ సైడింగ్స్, ఈ 3 సైడింగ్స్ మాత్రం విశాఖపట్నం డివిజన్ పరిధిలోకి వస్తాయి. సో మనం కేకే లైన్ రాయగఢ్కి ఇచ్చేయడం వల్ల అత్యధిక ఆదాయం వచ్చే బయలుడెల్లా ఐరన్ ఓర్ సైడింగ్ కోల్పోయాం. సో దీనికోసమే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ర్యాలీస్ అలాగే కేంద్రంలో ఎంపీస్ డిమాండ్ ఫుల్ వీడియో కోసం డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూడండి.